కస్బా చాదర్ఘాట్ లో అంతర్రాష్ట్ర గంజాయి పెడ్లర్ ని సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతర్రాష్ట్ర గంజాయి పెడ్లర్ నుండి 62 కేజీల గంజాయిని సీజ్ చేశారు. అంతర్రాష్ట్ర గంజాయి పెడ్లర్ రాజుని పట్టుకున్నట్లుగా తెలిపారు పోలీసులు. గాజువాకకు చెందిన రాజు ఐస్ క్రీం బిజినెస్ చేస్తున్నాడని, ఈజీ మనీ కోసం గంజాయి పెడ్లర్ గా అవతారమెత్తాడని అన్నారు. మహారాష్ట్ర చంద్రాపూర్ కు మకాం మార్చాడని, చంద్రాపూర్ లో పురుషోత్తం అనే వ్యక్తికి ఆర్డర్ ఇచ్చేందుకని గంజాయి తీసుకువెళ్తున్నాడని అన్నారు పోలీసులు. ఈ సుభాష్ అనే వ్యక్తి ఒడిశాలో ఉంది. So this Raju went to Subhash in Malkangiri, Odisha. There he purchased the ganja and brought the ganja to Ramagundam. Yesterday from Ramagundam he brought the ganja to Hyderabad, and from Hyderabad he Raju Nevaru he was trying to go to Chandrapur to supply it to Purushottam. Oasis fertility lo science inka Oasis help to endari kalalo nijamayayi. In the good hands of science. Mummy daddy avalante Oasis ki call cheyandi. ఈ రాజు అనే వ్యక్తి ఆల్రెడీ 2 కేసెస్ లో ఉన్నాయి పాస్ట్ లో. సో ప్రెజెంట్లీ ఈ ఒక వ్యక్తి పోలీస్ కి కస్టడీలోని, ఈ ఇద్దరు వ్యక్తి అబ్స్కాండింగ్ ఉంది. గాజువాకకు చెందిన రాజు ఐస్ క్రీం బిజినెస్ చేస్తున్నాడని, ఈజీ మనీ కోసం గంజాయి పెడ్లర్ గా అవతారమెత్తాడని చెబుతున్నారు పోలీసులు. మహారాష్ట్ర చంద్రాపూర్ కు మకాం మార్చాడని, చంద్రపూర్ లో పురుషోత్తం అనే వ్యక్తికి ఆర్డర్ ఇచ్చేందుకు గంజాయి తీసుకువెళుతున్నట్లుగా తెలిపారు పోలీసులు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. ఇతర ప్రాంతాల నుంచి ఏ మార్గంలో హైదరాబాద్ కి గంజాయి తీసుకొచ్చినా పోలీసు అధికారులు ప్రత్యేక నిఘా ఉంచి పట్టుకుంటున్నారు. ట్రావెల్స్ యాజమాన్యాలతో కుమ్మకై ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్న 62 కిలోల గాంజాని ఏకంగా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో అనేక సందర్భాల్లో అనేక రాష్ట్రాల్లో రాజు అనే వ్యక్తి మహారాష్ట్ర నుంచి ఆంధ్ర నుంచి ఇతర రాష్ట్రాలకు సప్లై చేస్తున్నట్టు పోలీసు అధికారులు గుర్తించారు. ఏ తరహాలో, ఏ యాంగిల్లో, ఏ దారిన తీసుకొచ్చినా కూడా పోలీసు అధికారులు ఉక్కు పదంతో అణిచివేస్తామనేసి హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామిరెడ్డితో నూర్ మొహమ్మద్, టీవీ 9 హైదరాబాద్.